ఇజ్రాయెల్ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ అణుస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని ఫోర్టో నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై 82 బాంబర్లతో దాడికి దిగింది. ఈ దాడిలో అండర్ గ్రౌండ్ లో ఉన్న న్యూక్లియర్ స్టేషన్లను ధ్వంసం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్ తో పోస్ట్ పెట్టారు. అయితే పోస్టు తర్వాత ఇది శాంతికి సమయం అంటూ తన పోస్టులో పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. అనుకుంటున్నట్టుగానే అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. గత రాత్రి ఏకకాలంలో ఇరాన్ కు సంబంధించినటువంటి అణుస్థావరాలే టార్గెట్ గా B2 బాంబర్లతో విరుచుకుపడిందని చెప్పవచ్చు. ఇరాన్ లోని ఫోర్టో నటాంజా, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఒక్కసారిగా B2 బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో అండర్ గ్రౌండ్ లో ఉన్న అన్ని న్యూక్లియర్ స్టేషన్లు అన్ని కూడా ధ్వంసమైనట్టుగా కూడా ప్రకటించింది. సో దీనికి సంబంధించి ఈ దాడికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగానే ట్వీట్ చేశారు. సో సక్సెస్ఫుల్ గా ఇరాన్ పై మేము అటాక్ చేశాము, అణుస్థావరాలను ధ్వంసం చేశాము. సో ధ్వంసం చేసినటువంటి మొత్తంగా కూడా యుద్ధ విమానాలు, అమెరికా యుద్ధ విమానాలన్నీ కూడా సేఫ్ గా తిరిగి వస్తున్నాయని చెప్పేసి ప్రకటించాడు. అదే కాదు, మొత్తంగా కూడా ప్రపంచంలో అత్యుత్తమైన ఆ సైనికులు అమెరికా అగ్రరాజ్యం సొంతము. సో అగ్రరాజ్యం అమెరికా లేదా దాడులు ఎవరికి ఎలా పాల్పడే దాడులకు దిగే అవకాశం ఎవరికి లేదు. సో ప్రపంచంలో అత్యుత్తమైన సైనిక బలం అమెరికా సొంతం అంటూ కూడా ట్వీట్ చేసుకుంటూ వచ్చాడు. సో మొత్తంగా గత వారం రోజులు 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయిల్ సంబంధించిన యుద్ధంలో ఒక కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో మొన్న నుంచి కూడా అమెరికా ఎంట్రీ పైన ఇరాన్ పై దాడికి దిగుతుందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. గత 3-4 రోజులుగా ప్రచారం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మొన్న కెనడాలో జరుగుతున్నటువంటి G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా వెళ్ళినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్లి అక్కడ శ్వేతసౌధంలో భద్రతా సలహాదారులతో భేటీ అయ్యారు. సో ఆ భేటీ అయినప్పటి నుంచి మరుక్షణం నుంచే ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఇరాన్ పై అగ్రరాజ్యం దాడికి దిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే దానికి సంబంధించి ప్రచారం జరుగుతున్న క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా మరొక ట్వీట్ చేసి 2 వారాల్లో ఈ దాడికి సంబంధించి ఇరాన్ పై దాడికి దిగాలా లేదా అనే దానిపై నిర్ణయించుకుంటామని చెప్పేసి మొన్నటి వరకు చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా నిన్న రాత్రి ఉన్నట్టుండి మధ్యరాత్రి ఇరాన్ పై B2 బాంబర్లతో విరుచుకుపడ్డాడు. సో మొత్తంగా ఈ యొక్క యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఒక కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతా ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇరాన్ పై దాడికి దిగితే బాగుండదంటూ రష్యా ఒకవైపు, చైనా ఒకవైపు హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికాకు సంబంధించి దాడి నేపథ్యంలో ఇరాన్, అమెరికా, రష్యా ఏం చేస్తాయని చెప్పేసి ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా యుద్ధంలో ఒక కీలక పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. 3 ప్రధాన కేంద్రాలైనటువంటి అణుస్థావరాలు కేంద్రాలు ఇరాన్ ధ్వంసం చేసి అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అణుస్థావరాన్ని ధ్వంసం చేసినటువంటి అమెరికాకు నెక్స్ట్ ఇరాన్ ఏ రకంగా సమాధానం చెప్తుంది, ఏ రకంగా కౌంటర్ అటాక్ చేయబోతుందని ఆసక్తికరంగా మారింది. సో ఇప్పటికే హిందూ మహాసముద్రం ఏరియాలో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి హిందూ మహాసముద్రం సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి యుద్ధ నౌకలన్నిటినీ కూడా ధ్వంసం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అమెరికా అక్కడ ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అంటే ఆ ముస్లిం కంట్రీస్ కి సంబంధించి ఏరియాలో అరేబియా సముద్రం ఉన్నటువంటి యుద్ధ నౌకలను సేఫ్ సైడ్ గా ముందు జాగ్రత్తగా తరలించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక కీలక పరిణామం. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా రంగంలోకి దిగుతాయా? అప్పుడు రష్యా, చైనా రంగంలో దిగితే ఏం జరగబోతా ఉంది అనేది ఎవరు ఊహించని పరిణామం. సో ఈ ఊహించని పరిణామంతో మొత్తంగా నెక్స్ట్ తర్వాత పరిణామాలపై సర్వత్ర ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. మనం చూస్తాం గత వారం రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ పై ఏకదాడిగా వారం రోజులుగా దాడిలోకి దిగుతూ ఉంది. సో ఈ దాడుల్లో ఇరాన్ కి సంబంధించి ప్రధాన నగరమైనటువంటి టెహరాన్ పూర్తిగా ధ్వంసం అయిపోయిందని చెప్పవచ్చు. ఇరాన్ టెహరాన్ లోని చమురు క్షేత్రాలు కావచ్చు, ఇతరత్ర అణుస్థావరాలు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు,
వీటన్నిటిని కూడా మొత్తం ధ్వంసం చేసింది ఇప్పటికే. సో అప్పటికే టెహ్రాన్ సంబంధించి సుమారు మెజార్టీకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఉన్నవారు కూడా అక్కడో ఇక్కడో బంకర్ లో తలదాచుకునే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు దీనికి తోడు ఇప్పుడు అమెరికా రంగంలో దిగింది కాబట్టి ఖమేనీ పరిస్థితి ఏంటి? ఖమేనీ ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో సహా అంతా బంకర్ లో దాక్కున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇరాన్ ప్రజలకు సంబంధించి ఖమేనీ ఎలాంటి ప్రకటన చేయబోతున్నాడు, ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నాడు, సో అగ్రరాజ్యం అమెరికా దాడిపై ఎలాంటి ప్రకటన చేస్తాడని చెప్పేసి ఆసక్తికరంగా మారింది. సో ఈ దాడిని కూడా ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే 2 రోజుల క్రితం పాకిస్తాన్ కి సంబంధించి ఆర్మీ చీఫ్ మునీర్ తో వాషింగ్టన్ లో డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యాడు. ఆ భేటీ తర్వాత చాలా కీలకంగా ఇట్లాంటి పరిణామాలు సంభవించినని చెప్పవచ్చు. అంటే పాకిస్తాన్ యొక్క గగనతలాన్ని వాడుకొని ఇరాన్ పై అగ్రరాజ్యం అమెరికా దాడికి దిగిందా అని చెప్పి సందేహాలు కలుగుతా ఉన్నాయి. సో ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను వాడుకుంటామని చెప్పేసి మునీర్ను అదే పాక్ ను ఇప్పటికే అమెరికా కోరింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సహకారంతో అమెరికా ఇరాన్ పై దాడికి పాల్పడిందా అనే దానిపైన ఇప్పుడు అందరికి అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ముస్లిం కంట్రీస్ పాకిస్తాన్ పై ఎలా రియాక్ట్ అవుతాయి అనేది కూడా, ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు 21 ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇరాన్ కు మద్దతుగా వస్తాయి. సో ఒకవైపు ఒమెన్ కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్ననే మొత్తంగా కూడా సముద్ర తీర ప్రాంతంలో తమ యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచి ఏ క్షణంలో అయినా దాడికి దిగే అవకాశం ఉందని చెప్పేసి తెలిసిందో. సో ఇరాన్ కు మద్దతుగా ఒమెన్ వచ్చింది. ఇప్పటికే యుఏఈ, ఖతర్ కూడా రంగంలోకి దిగే పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా యుద్ధము పెరిగే పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇది అంతం కాదు, ఇక ఆరంభం అవుతోంది. మరింత పెద్ద యుద్ధానికి దారి తీసే అవకాశం కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు B-2 బాంబర్లతో దాడి చేసినటువంటి అమెరికా ఇక ప్రపంచంలో శాంతికి ఒక అడుగులు పడుతున్నాయని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది, ఆశాస్పదంగా చెప్పవచ్చు. ఒకవైపు బాంబులతో దాడి చేస్తూ శాంతికి ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక ప్రశ్న, ఒక సందేహం తలెత్తోంది. సో మొత్తంగా పరిస్థితులు చేయి దాటిపోయేలా కనబడతా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇరాన్ లో జరిపినటువంటి ఏదైతే B-2 బాంబర్ల దాడితో 3 న్యూక్లియర్ కేంద్రాలన్నీ కూడా దెబ్బతిన్నాయి, ధ్వంసమయ్యని తెలుస్తోంది. సో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది, ఏం జరిగింది అనేది మాత్రం ఇరాన్ నుంచే కొంత అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సో నెక్స్ట్ తదుపరి ఈ రోజు రేపు ఏం జరుగుతుంది, ఎట్లాంటి కీలక పరిణామాలు సంభవిస్తాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రష్యా ఖచ్చితంగా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది, చైనా రియాక్ట్ అవుతుంది. అదే సందర్భంలో ఇప్పటికే ఇజ్రాయెల్ సంబంధించి అమెరికా రంగంలో దిగడంతో ఇజ్రాయెల్ కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం కనబడతా ఉంది. సో ఇరాన్ కు నెక్స్ట్ ప్రణాళిక ఏముంటుంది, ఇరాన్ ఇంకా నెక్స్ట్ మరింత దాడులు చేస్తే అప్పుడు అమెరికా, నెక్స్ట్ బ్రిటన్, యూరోపియన్ కంట్రీస్ ఏం చేయబోతాయి. సో ఈ మొత్తంగా ఇస్లామిక్ కంట్రీస్ వర్సెస్ యూరోపియన్ కంట్రీస్ గా మారే అవకాశాలు కనబడతాను. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా మరొక యుద్ధానికి, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఈసారి కనుక యుద్ధం అంటూ మొదలైతే అది ఆషామాషిగా ఉండదు. ఎందుకంటే ఒకప్పటిలాగా ఆ సాంకేతిక పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. సాంకేతిక పరిజ్ఞానంగా పూర్తిగా అభివృద్ధి చెందుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క దేశం దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అంతకు మించి అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే ఒకసారి కనుక ఏ దేశం పైన దాడి జరిగితే ఆ దేశము పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక అణుబాంబులంటూ వాడితే, అణ్వాయుధాలంటూ కూడా వాడితే ఒక్కసారి కనుక ప్రపంచ చిత్రపటంలోనే చిన్న చిన్న దేశాలు కావచ్చు, పలు దేశాలు కావచ్చు, ఒకవేళ అణ్వస్త్రాలు వాడితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రపంచ చిత్రపటంలో ఆ దేశాలే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. సో ఈ విషయం పైన మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఇట్లాంటి అన్ని మంచి పరిణామం కాదు. అల్టిమేట్ గా ఏ సమస్యకైనా పరిష్కారం చర్చలతోనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దాడులతోనే సమస్యల పరిష్కారం కాబట్టి చర్చలకు ముందుకెళ్ళండి, వీలైనంత వరకు చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోని చెప్పేసి చాలా దేశాలు ఇప్పటికే ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ కంట్రీస్ కూడా, అమెరికాతో సహా యూరోపియన్ కంట్రీస్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. అవసరమైతే తాము అన్ని దేశాలు కూడా కలిసి కట్టుగా ఈ యొక్క అణ్వాయుధాల వాడకం కావచ్చు, ఇతరత వ్యవహారాలపైన చర్చించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. సో ఒకసారి యుద్ధం కనుక స్టార్ట్ అయితే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. సో ఇట్లాంటి పరిస్థితులు మంచివి కావు, ప్రపంచ మానవాళికి మంచివి కావు అనే ఒక ఆందోళనను వ్యక్తం చేస్తూనే చర్చలకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి ఒక సూచన చేస్తా ఉన్నాయి.
సో మరి ఏం జరగబోతోంది? ఇప్పుడు అమెరికా అయితే రంగంలో దిగింది. సో అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు ఎప్పుడు తన మాటను నిలుపుకునే పరిస్థితి లేదు. తన ఏ చేసినా ఈ మధ్య కాలంలో తన మాటకు తన చేష్టలకు పొంతం లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో చాలా విషయాల్లో ఆయన తీరు చూస్తూ ఉంటే ఇట్లాంటి వాటిని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మొన్నటి భారత్ పాకిస్తాన్ యుద్ధ విషయంలో కావచ్చు, అదేవిధంగా సుంకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటి మొత్తం దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో, అదేవిధంగా దాడుల విషయంలో తాను చేస్తానంటే చేయడు, చెయ్యను అంటే చేస్తానన్నట్టుగా ప్రతి దానికి ఉల్టా అనుకున్న తను అనేదానికి ఒకటి చేసేదానికి పొంతం లేకున్న వ్యవహారాలు కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా కూడా అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీతో మొత్తం ఈ యుద్ధంలోని సీనే మారిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎట్లా ఉంటది అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇరాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సింది ఉంటుంది సందీప్. రాధాకృష్ణ, అంటే ట్రంప్ ఇరాన్ కు 2 వారాల టైం ఇచ్చారు, కానీ అది 2 రోజులు కూడా నిలుపుకోలేదు ట్రంప్. అంటే మరోవైపు ఇరాన్ కూడా అమెరికాను గతంలో హెచ్చరించినటువంటి పరిస్థితి. అసలు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు తనకు ఇరాన్ పై దాడికి దిగినటువంటి అమెరికాకు ఏదో రకంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనే ఒక భావంలో ఇరాన్ ఉంటుంది. సో అది ఏ రకంగా ఎలా ఉంటుంది, మరి అమెరికాపై ఏ రకంగా ఇరాన్ దాడికి పాల్పడుతుంది, రష్యా చైనా సహకారం తీసుకుంటుందా లేకపోతే ఇంక ఇతర దేశాల సహకారం తీసుకుంటుందా? సో మొత్తంగా ఇప్పుడు ఇదే మొత్తం ఇరాన్ కి సంబంధించి అత్యంత కీలకంగా మారుతోంది. ఏం చేయబోతుంది అనేది. అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు 2 వారాల గడువు ఉంటుంది, మేము యుద్ధంలో చేరాలా లేదా, ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉండాలా లేదా అని చెప్పేసి నిన్నటి వరకు చెప్పుకొచ్చినటువంటి అమెరికా ఉన్నట్టుండి ఒక్కసారిగా యుద్ధ రంగంలో దిగడంతో, అంటే శత్రువును ఏమరపాటు గురి చేసి అప్రమత్తంగా లేడని భావించినటువంటి అమెరికా ఏకకాలంలో ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడిందని మనం చెప్పవచ్చు. మొత్తంగా ఇక పరిస్థితులు ఎలా ఉంటాయనేది చాలా కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. తర్వాత పరిణామాలపైన మనకు ఈ 2-3 రోజుల్లోనే అత్యంత కీలకంగా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఇప్పుడు ఇరాన్ ఒకవేళ అయితే సరెండర్ అయినా అవ్వాల్సి ఉంటుంది అమెరికాకు పూర్తి స్థాయిలో. ఇక మేము యుద్ధంలో ఉండాము, మేము అణ్వాయుధాల వాడకము నిలిపివేస్తున్నామని చెప్పేసి ఒప్పందానికి అమెరికా చెప్పినట్టుగా, అమెరికా ఒత్తిడికి తలొగ్గి అమెరికా చెప్పినట్టుగా వినడం ఒకటైతే, మొత్తంగా అమెరికాకు సరెండడం ఒకటైతే, లేదు అమెరికాపై ఎదురు దాడికి దిగడం రష్యా చైనా సహకారంతో ఇతరత్ర దేశాలు ఎవరైతే ఇరాన్ కు మద్దతు ఇస్తారు అలాంటి దేశాలతో శక్తిని మొత్తం కూడగట్టుకొని ఎదురు దాడికి దిగడం. సో ఇప్పుడు 2 అవకాశాలు ఇరాన్ వద్ద ఉన్నాయి. సో మరి ఇరాన్ ఈ 2 అవకాశాల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏది తీసుకుంటుంది? అమెరికాపై ఎదురు దాడికి దిగుతుందా, ఇజ్రాయెల్ పై దాడికి దిగుతుందా, లేకుంటే పూర్తి స్థాయిలో వద్దు ప్రభు మాకున్న పరిస్థితులు ఇప్పటికే దెబ్బతిన్నాం కాబట్టి ఇక మీరు చెప్పినట్టుగానే మీ మాట ప్రకారము ఒప్పందానికి అనుకూలంగా సంతకం చేస్తామని చెప్పేసి ప్రకటిస్తుందా అనేది మాత్రం ఈ 2-3 రోజుల్లోనే తేలే అవకాశం కనబడతా ఉంది సందీప్. రాధాకృష్ణ, అంటే ఒక ముస్లిం దేశానికి ఆపదొస్తే అనధికారికంగా ఆ ఇతర ముస్లిం దేశాలు సపోర్ట్ చేస్తాయి, కానీ ఇరాన్ విషయంలో మాత్రం ఆ ఇతర ముస్లిం దేశాలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అంటే అమెరికా జోక్యం చేసుకుంది కాబట్టి సైలెంట్ గా ఉన్నారనుకోవాలా? అంటే సందీప్ ఇప్పటికే 3 దేశాలు అధికారికంగానే ఖతార్, ఒమెన్, అరబ్, యుఏఈ దేశాలు ఓపెన్ గానే అమెరికా దాడికి సంబంధించిన విషయాన్ని తప్పుబట్టాయి. అదే సందర్భంలో ఇరాన్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి గత వారం 10 రోజులుగా. సో అదే సందర్భంలో 21 ఇస్లామిక్ దేశాలు కూడా ఇప్పటి వరకు బాహాటంగా మద్దతు ఇవ్వవచ్చు, కానీ పరోక్షంగా ఏదో రకంగా ఇరాన్ కు మద్దతు తెలుపుతూనే సో ఇరాన్ పై దాడులను కూడా అవి ఖండిస్తూ వచ్చాయి. సో ఇప్పుడు ఏకంగా అమెరికా డైరెక్ట్ గా రంగంలో దిగింది కాబట్టి ఈ యొక్క ఇస్లామిక్ దేశాలకు కూడా ఆలోచన మారే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ఇరాన్ పై జరిగిన దాడి రేపు భవిష్యత్తులో తమపై కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది కేవలం అణువస్త్రాల వాడకం సంబంధించిన అంశమే కాదు, ఇది ఖచ్చితంగా ఇది ఒక ముస్లిం సంబంధించిన కంట్రీస్ ను టార్గెట్ చేసుకొని యూరోపియన్ కంట్రీస్ ఈ దాడికి పాల్పడుతున్నాయని ఒక భావనలో ఈ యొక్క ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇస్లామిక్ దేశాలు మాత్రం అమెరికా దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవు. అదే సందర్భంలో ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో వీటన్నిటి కలిపి నెమ్మదిగా ఒక్కొక్క దేశం అన్ని కలిపి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఏకతాటిపై నిలిచే అవకాశం ఉంటుంది. అది అప్పుడు ఏకతాటిపైకి నిలిచి ఈ యొక్క యుద్ధానికి సహకరించడమా లేదా అనేది భవిష్యత్తులోనే తేలే అవకాశం ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.